కుబేరా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా విజయం టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కుబేరాతో శేఖర్ కమ్ముల తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాని బ్రేక్ చేసి టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పాడు. అవేంటో చూద్దాం. కుబేరలో ముగ్గురు స్టార్లు ఉన్నారు, ధనుష్, నాగార్జున, రష్మిక. ఈ సినిమాలో వీరి పాత్రల గమనం చూస్తే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మనం అసలు ఊహించని మన స్టార్లకు అస్సలు పరిచయం లేని పాత్రలవి. హీరో ధనుష్ బిచ్చగాడు, ఎక్కడ హీరోయిజం లేని పాత్ర ఇది. కథను బట్టి ఈ పాత్ర నడుస్తుందే తప్ప అనవసరమైన హీరోయిజం ఈ పాత్రలో ఎక్కడా మనకు కనిపించదు. అసలు ఇటువంటి పాత్రను చేయడానికి మన స్టార్ హీరోలలో ఎవరు ముందుకు వస్తారు అంటే అది ప్రశ్నార్థకమే. అసలు మన స్టార్ హీరోలకి ఏ డైరెక్టరు కూడా చెప్పడానికి సాహసించని పాత్ర ఇది. అటువంటి బిచ్చగాడి పాత్రలో హీరోని చూపించి సూపర్ హిట్ కొట్టాడు శేఖర్ కమ్ముల. ఇక నాగార్జున పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న సిబిఐ ఆఫీసర్ పాత్ర. ఏ హీరోయిజం ఎలివేషన్స్ లేని ఈ పాత్రలో నాగార్జున లాంటి స్టార్ ని మనం అసలు ఊహించలేము. ఇప్పుడంటే నాగార్జున్ని అందరూ పొగుడుతున్నారు, కానీ ఈ క్యారెక్టర్ చేయడానికి ఏ సీనియర్ హీరో కూడా ముందుకు రాడు. ఇంకా మన సీనియర్ హీరోలు డ్యూయట్స్, యాక్షన్ సీన్స్ అంటూ వాటి వెంటే పడుతున్నారు, కానీ ఇలా కొత్తగా ట్రై చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. ఇప్పుడు సీనియర్ హీరోలు అందరూ ఇటువంటి క్యారెక్టర్ చేయొచ్చని ఈ సినిమాతో ధైర్యాన్నిచ్చాడు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఒప్పుకోవడం విశేషం. ఇక హీరోయిన్ రష్మిక పాత్ర. మన సినిమాల్లో హీరోయిన్ అంటే 4 పాటలు ఉండాలి, ఆడాలి, పాడాలి, హీరోని కవ్వించాలి, ఎక్స్పోజింగ్ చెయ్యాలి లాంటి రూల్స్ ని బ్రేక్ చేసింది ఈ సినిమా. ఈ సినిమాలో రష్మిక పాత్ర కథతో పాటు ట్రావెల్ అయ్యే పాత్ర మాత్రమే. ఈ పాత్రకి నో డ్యూయట్స్, నో లవ్. అంతేకాకుండా హీరోయిన్ రష్మిక పాత్ర ధనుష్ దేవా పాత్రని యారా పోరా అంటుంది. నాగార్జున దీపక్ పాత్రని వాడు వీడని తిడుతుంది. అంటే అక్కడ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇటువంటి డైలాగ్స్ ని మన స్టార్ హీరోలు యాక్సెప్ట్ చేస్తారా అంటే అసలు యాక్సెప్ట్ చేయరని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలా శేఖర్ కమ్ముల ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ని ఇలా రాసుకోవడంలో ఎంత గొప్పతనం ఉందో వాటిని ఒప్పుకోవడంలో కూడా ఈ ముగ్గురు స్టార్ గొప్పతనం అంతే ఉంది. అందుకనే దాని తగ్గ ఫలితం వారు అందుకున్నారు. టోటల్ గా సినిమాకి కావాల్సింది హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్స్ కాదని కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించి తెలుగు కమర్షియల్ సినిమాకి కొత్త దారి చూపించాడు శేఖర్ కమ్ముల. బిచ్చగాడు క్యారెక్టర్ ని ఏ తెలుగు హీరో చేసి ఉంటే బాగుండేదో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.